సమస్యల్ని గుర్తించి అన్ని రిజర్వాయర్లు కాలువల దగ్గర టెలిమెట్రీలను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కృష్ణానదీ జలాల వినియోగం లెక్కల మీద అనుమానాలు ఉన్నాయని అన్నారు. టెలిమెట్రీల ఏర్పాటు మీద గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ ప్లంజ్ పూల్ విషయంలో ఇతర విషయాల్లో కొంత అర్జెంటుగా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఆ విషయం కూడా మేము భారత ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దృష్టికి తీసుకొచ్చినాం. ఇది శ్రీశైలం డ్యామ్ ఇట్ ఈస్ టూ ప్రెషియస్ ఫర్ బోత్ స్టేట్స్ అని విషయాన్ని వెంటనే మరమ్మతులు రిహాబిలిటేషన్ మెజర్స్ అన్ని తీసుకోవాలని భారత ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది. ఈ శ్రీశైలం డ్యాంలో ఏమేం చేయాలనో అన్ని చర్యలు కూడా వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదిక చేపట్టి పూర్తి చేసి మరి మళ్ళీ భారత ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి ఒక డెసిషన్ జరిగింది ఈరోజు ఈ సమావేశంలో అందరి ఆమోదంతో. అదేవిధంగా ఇది ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నట్టుగా అదేవిధంగా 2020లో ఆనాటి ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఒకటి తెలంగాణలో ఉండాలి, ఒకటి ఆంధ్రాలో ఉండాలని నిర్ణయం అప్పుడు ఉండింది. ఆ గతంలో జరిగిన నిర్ణయానికి అనుగుణంగానే మరి గోదావరి మేనేజ్మెంట్ బోర్డు హైదరాబాద్లో, కేఆర్ఎంబి ఆంధ్రలో లొకేట్ చేయడానికి కూడా ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ విషయంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్